అమరావతి పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా కీలకమైన ఐకానిక్ టవర్ల పనులకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తోంది. దీంతో పాటు రోడ్ల నిర్మాణంపైన సర్కారు దృష్టి సారించింది. అమరావతి పునర్నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శ్రీకారం చుట్టబోతోంది. ఇంకా మిగిలి ఉన్న ముఖ్యమైన పనులకు టెండర్లు పిలిచే పనిలో సిఆర్డీఏ అధికారులు నిమగ్నమయ్యారు. అమరావతి ప్రభుత్వ సముదాయంలోనే అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్లకు వచ్చే వారం టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు. 5 టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు 4,687 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పాలనాపరంగా ఆమోదించింది. గతంలో లాగే ఈసారి కూడా 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. జేఏడీ టవర్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కాగా మిగిలిన 4 హెచ్ఓడి టవర్లు 35 అంతస్తులుగా డిజైన్ చేశారు. డయాగ్రేడ్ విధానంలో రూపొందించిన డిజైన్ల ప్రకారం ఈ టవర్ల నిర్మాణానికి 60,000 టన్నుల స్టీల్ అవసరమవుతుంది. సిఆర్డీఏ అధికారులు ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్ళారిలోని జిందాల్ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవరిసెందై వర్క్షాపులను పరిశీలించారు. రాయగడలో ఉక్కు కొని బళ్ళారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయనున్నారు. త్వరలోనే మద్రాస్ ఐఐటి నిపుణులొచ్చి పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. రాజధానిలో సువిశాలమైన రహదారులు నిర్మించి వాటిని చెన్నై కోల్కతా హైవేతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఆగిన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. దీనిని మణిపాల్ ఆసుపత్రి వద్ద ప్రధాన రోడ్డుకు కలుపుతారు. దీనికి సమాంతరంగా మరో 4 రోడ్లు వేయనున్నారు. కరకట్ట రోడ్డు ప్రకాశం బ్యారేజ్ వద్ద ముగియనుంది. E5, E11, E13, E15 రోడ్లను విస్తరించి చెన్నై కోల్కతా హైవేకు అనుసంధానం చేయనున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలో అన్ని ప్రధాన రోడ్లను అనుసంధానించేలా డిపిఆర్ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఖరారైన టెండర్లకు ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో ఆమోదముద్ర పడింది. త్వరలో గుత్తేదారు సంస్థలతో సిఆర్డీఏ, ఏడీసీఎల్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. ఆయా కాంట్రాక్టు సంస్థలు పని ప్రదేశాల్లో కూలీల బస, సామగ్రి నిల్వ కోసం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. షెడ్ల నిర్మాణం, విద్యుత్ కనెక్షన్లు, ఇసుక కోసం గనుల శాఖ నుంచి అనుమతులు పొందడం, మెటీరియల్ డంపు చేసుకోవడంపై దృష్టి సారించాయి. కూలీలు, వృత్తి నిపుణులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించేందుకు గుత్తేదారులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి శిబిరానికి కనీసం 2,000 మంది కూలీలు, నిపుణులు అవసరమని అంచనా. పనుల ప్రారంభ సమయానికి అంతా సిద్ధం చేసుకునేలా అడుగులు వేస్తున్నారు.